ఇప్పటికే ఒక టూ ఎపిసోడ్స్, త్రీ ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి ఈ సీజన్లో. మూవీస్కి సంబంధించిన సీజన్లో 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. ఇది 4th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో కొంతమంది ప్రేక్షకుల కోరిక మేరకు హర్రర్ మూవీస్ మాట్లాడదామని. ఓడి ఏదో హర్రర్ మన సబ్స్క్రైబర్ హర్రర్ మూవీస్, మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు మనం మాట్లాడబోయే సినిమాలు ప్రేమ్ ప్రకటిస్తారని నేను అనుకుంటున్నా. చెప్పండి. ఈరోజు రేపు మన్నాడు అవతల మన్నాడు వద్దట్లా సర్లే ఈరోజే మాట్లాడదాం. సరే, ఏవే మాట్లాడదాం మనం? హర్రర్ మూవీస్ నీకు గుర్తున్నాయి చెప్పు. చాలా గుర్తున్నాయి. మనం ఏ సినిమాల గురించి మాట్లాడదాం అంటే, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా రాత్రి పొజిషన్, థర్డ్ పార్ట్ ఆఫ్ దట్ నైట్. అది ఇంకో సినిమా. ఇది అది ఇంటర్నేషనల్ సినిమా. ఏదో నాకు నోరు తిరగదు. అది వక్తు మగ్గురాబ్ అనుకుంటాను. నోరు తిరగదు చెప్తాను అంటే నేను అట్లా అంటా మామూలు. ఫస్ట్ ఏ సినిమా ఉంటే నువ్వు మాట్లాడు మీరు కొంచెం వీటి గురించి మాట్లాడదాం. ఇట్లా మాట్లాడుతూ పోతా అంటే ఏది నచ్చితే అది వస్తూ ఉంటుంది హర్రర్ మూవీ గురించి. తర్వాత చూద్దాం. తెలుగు హర్రర్ మూవీస్ కాదు, ఇది హాలీవుడ్ హర్రర్ మూవీస్ మాత్రమే మాట్లాడదాం. నెక్స్ట్ ఎపిసోడ్ తెలుగు హర్రర్ మూవీస్ గురించి మాట్లాడదాం అన్నా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే అయితే పొజిషన్, థర్డ్ పార్ట్ ఆఫ్ ది నైట్, అది ఏదో చెప్తున్నాను. ఇండోనేషియన్ ఫిలిం మగ్రబా. సరే, ఓకే. ఇంట్రడక్షన్ ఇద్దాం ఫస్ట్. మా ఇంట్రడక్షన్కి వస్తే, నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ కుమార్, ఈ 2 పేర్లు బాగా గుర్తుండే పేర్లే కాబట్టి గుర్తు పెట్టేసుకోండి. మన ఛానల్లో వీడియోలు చూడడం వాళ్ళు వెళ్ళి మన ఛానల్లో వెళ్ళి మన వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, చేస్తారు కానీ ఇట్లా. సరే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఒక ఊరిలో అని స్టార్ట్ చేద్దామా? అంటే హర్రర్ మూవీస్ కదా. ఒక ఊరిలో నవ్వకండ్రా రే, వినండ్రా, ఎందుకు అట్లా చేస్తా. ఒక ఊరిలో వర్షం పడుతూ ఉంది. సరే బ్రహ్మ, కామెడీ అవార్డ్ పక్కన పెట్టేస్తే మన ప్రస్తుత విషయానికి వస్తే, పొజిషన్ అంటే డైరెక్టెడ్ బై ఆండ్రూ జురాస్కీ, పోలాండ్ ఫ్రెంచ్ డైరెక్టర్. ఆయన ఒక చోట ఇట్లే ఓవర్గా సినిమాలు తీసి బ్లాక్ లిస్ట్ లో కూడా పడినాడు మనిషి పోలాండ్ లో. మరి అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలు తీసినాడు. ఈ మనిషి గురించి వద్దు, కరెక్ట్ చెప్పినా లేదో కొన్ని చదివినా, అప్పుడు చదివినా కొన్ని మిస్ కావచ్చు నేను చెప్పినవి. ఎందుకంటే సరే చేసిన వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆండ్రూ జురాస్కీ ఒకరు ఖచ్చితంగా ఎక్కడో చాలా పాతకాలపు మనిషి, చాలా ఎన్నో ఏళ్ళ క్రితం డైరెక్టర్. మాకెందుకు పరిచయం అయినాడు ఆ సినిమాతో ఎందుకో ఏమో కానీ, ఆ సినిమా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి మమ్మల్ని. ఇండిపెండెంట్ ఫిలిం తీయడానికి ఒక కారణం ఉన్నాడు ఆ విషయం చెప్పచ్చు. మనం ఆఫీస్ కట్టించుకుంటే ఆ మనిషి ఫోటో. సరే, ఓకే, అవుట్ ఆఫ్ టాపిక్. సరే, ఓకే. సరే ప్రేమ్, ఈ పొజిషన్ సినిమా గురించి వస్తే చెప్పండి సార్. మేము దానికోసమే ఎదురు చూస్తున్నాం సార్. ఊరుకోట్రా. సరే, ఓకే. వద్దంటే వద్దు, మా ప్రేక్షకులు కోరుకుంటారు అతన్ని. పొజిషన్ సినిమా గురించి వస్తే, పొజిషన్ సినిమాలో నాకు బాగా నచ్చింది. సరే, నాకు నచ్చిన సీన్ అని కాదు, ఒక సీన్ ఉంటుంది. ఏదంటే, నీకు నచ్చిన సీన్ నువ్వు చెప్పు. నాకు నచ్చిన సీన్ ఏంటంటే పొజిషన్లో ఇద్దరు ఫస్ట్ రెస్టారెంట్లో కలుస్తారు. ఏదో నార్మల్గా జరుగుతూ ఉంటుంది. రెస్టారెంట్లో కలుస్తారు, ఇద్దరు సడన్గా ఎందుకు గొడవ పడతారో అర్థం కాదు. కానీ ఇద్దరు గొడవ పడి ఉరికెత్తుకుంటూ పోయి ఆ రెస్టారెంట్లో పడిపోయి అని టేబుల్ అన్ని చేసి ఇద్దరు గొడవ పడతారు, భార్య భర్తలు. పొజిషన్ చూడాలనుకున్నాడు చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుకొని కొట్లాడతారు. ఆ సీన్ కొద్దిగా బాగా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే, నాకు బాగా నచ్చేది ఏంటంటే, తన ఆఫీస్కో ఏదో ఒకటి
చెప్పడానికి తన ఏదో ప్రొఫెషన్లో ఉండే ఆ ప్రొఫెషన్ తాలూకు అది ఇంటర్వ్యూనో ఏదో నాకు కరెక్ట్ గుర్తులేదు మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని పోతాడు. ఒక 5 మెంబర్స్ అట్లా కూర్చుంటారు. 5 మెంబర్స్ లో కూర్చుంటాడు, తన చైర్లో కూర్చుంటాడు. మొత్తం అంతా కెమెరా ఒక లాంగ్ యాంగిల్ లో మొత్తం అంతా వీడియో తీసింటారు, క్లిప్స్ అన్ని. మొత్తం అంతా మాట్లాడేసి వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మనకి ఏం మాట్లాడుతున్నాడని కొన్ని డైలాగ్స్ ఉండవు, మాట్లాడేసి అసలు ఓకే అయిందే కాదా అనే దాంతో కట్ చేసి స్క్రీన్ ప్లే ఏం చేశాడంటే ఇక్కడ మెడికల్ నుంచి నడుచుకుంటూ వస్తాడు. వాళ్ళు కానుకొని తన సూట్ కేసు తీసి ఓపెన్ చేసి దాన్ని ఏమంటారు, ఇది మనం ఏంటది చెక్ రాసి ఇచ్చింటారు. ఓకే మాకు ఈ డీల్ ఓకే అని చెక్ రాసి వీనికంటూ ఒక చెక్ ఇచ్చింటారు కదా, ఇంత అమౌంట్ అని ఇచ్చింటారు. దాన్ని చూసుకున్నా అంటే మన స్క్రీన్ ప్లేలో ఏం చేస్తారు, అంత పెద్ద డిస్కషన్ జరిగిన తర్వాత మన వాడికి ఓకే అయిందా పని ఓకే అయిందా కాలేదా అనే విషయాన్ని తీసుకొచ్చి కింద చూపించి తను అట్లే వెళ్ళిపోతాడు. ఇదంతా లాంగ్ సింగిల్ షాట్. ఏదో వచ్చి సూట్ కేసు ఓపెన్ చేసి తీసి అంతా చెక్ చేసి ఆగేం సీన్ ఇస్తామంటే ఆ బాత్రూమ్ లో వాడిని కొట్టి పడేసి ఆ బాత్రూమ్ లో వాడిని చేయడం ఆ సీన్. అది కొద్దిగా నీట్గా వేసుకోండి. నీట్గా ఏం కాదు, ఓకే నువ్వు చెప్పేది చెప్పండి. అదే కాదు సర్లే, ఇప్పుడు అంత పొజిషన్ గురించేనా. థర్డ్ పార్ట్ ఆఫ్ ది నైట్ వస్తే ఇది కూడా ఆండ్రూ జులాస్కి మూవీనే. ఇది కూడా దీనికంటే ముందు, పొసెషన్ కంటే ముందు ఇది, అది పొసెషన్ 1981లో 2 or 3 కరెక్ట్ గుర్తుంది, 1980 మూవీ ఇది. ఇది వచ్చేసి థర్డ్ పార్ట్ ఆఫ్ ది నైట్ 1973నో 75 నాకు కరెక్ట్ గుర్తులేదు. ఈ మూవీ కూడా అతనే డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో నాకు మన థర్డ్ పార్ట్ ఆఫ్ ది నైట్లో ఏముంటుందంటే స్టార్టింగ్ ఓపెన్ అయితేనే వస్తారా తన భార్య పిల్లలు చనిపోతారు. చనిపోయి ఉంటారు, హీరో ఎక్కడో ఉంటాడు. థర్డ్ పార్ట్ ఆఫ్ ది నైట్ వాళ్ళని వెతుక్కుంటా ఇది ఒక సైకలాజికల్ డ్రామా లాగా ఉంటుంది. ఇది హర్రర్ ఫిల్మ్ కంటే ముందు, దానికంటే ముందు ఒక సైకలాజికల్ డ్రామా అనుకోవచ్చు ఈ సినిమాని చూసి. షైనింగ్ సినిమా కూడా చూసుకుంటే స్టాన్లీ కూబ్రిక్ డైరెక్టర్, నికోల్ జాక్సన్ మెయిన్ లీడ్ యాక్టర్. ది షైనింగ్ సినిమా కూడా చూసుకుంటే ఇది కూడా హర్రర్ ఫిల్మ్. అది ఏదో పిచ్చి ఉంటుంది సార్. ఓ పాపకి అట్లా ఏదో బ్లడ్, ఏదో ఓ రూమ్ అంతా బ్లడ్ అంతా రక్తం అంతా వచ్చేసాను ఏదో రూమ్ లోకి అంతా, ఎందుకో ఏదో అట్లా వచ్చేస్తుంటే అది చూసి 5 months అయింది కదా, చాలా గుర్తులేదు. బ్లడ్ అంతా వచ్చేస్తుంటే అది ఏదో అట్లా కనపడితే వెళ్ళిపోతుంది అంతా. దానికి సీన్ కూడా కాదు అది. చూడు సీన్ అన్నా పెడతామంటే అవన్నీ కొన్ని గ్లిమ్స్ నచ్చుతాయి. ఇప్పుడు నచ్చినప్పుడు ఊహల్లో కూడా వస్తాయి, అది వస్తే ఏదో ఒళ్ళు చిలకరించినట్టు ఉంటుందని. కానీ అట్లాంటి ఇప్పుడు సీన్ రాయలేదు. ఇప్పుడు ఏదో గ్లింప్స్ అట్లా మనకి ఏదో వర్కౌట్ అయిందో మనకి ఏదో ఆలోచన నుంచి పెట్టాలనిపిస్తుంది. అట్లాంటి దానికి కూడా లాజిక్ పెట్టి సీన్ రాసి పెట్టే కాదు, ప్రతి ఒక్కదానికి రాసే కాదు. అది కొన్ని గ్లిమ్స్ ఏదో సెట్ అయితే ఏదో చిన్న క్లిప్ బాగుంటుంది అనుకోండి, ప్రేమ్ పెట్టేసాం. అట్లాంటిది అంటే ఆమెకి ఎట్లా కనపడుతుంది, ఇప్పుడు దేహం పట్టింది ఏదో అట్లా అంటే ఏదో కనపడింది, ఏదో ఆడ ఏదో అట్లా జరుగుతుంది, అట్లా ఏదో ఊహించుకోవడము కనపడుతుందో ఏదో అట్లా మెంటల్లీ ఏదో పిక్చర్ ఉంటుంది ఒకటి అంటే ఇది చూపిస్తూ ఉంటాడా. దాంట్లో కూడా ఒక సీన్ ఉంటుంది ప్రేమ్, కామ్గా నడుస్తుంది ప్రేమ్. ఓవర్ అంతా ఇప్పుడు స్లో నరేషన్ అయినా నాకు ఒకటే నచ్చింది. స్లో నరేషన్ అయినా పర్లే, ఇల్లాజికల్గా అంటే లాజిక్గా ఉండాలని కాదు, కథగా నచ్చినట్టు ఉండాలి. మనం ఇల్లాజికల్ పక్కన పెడితే నాకు నచ్చింది ఏంటంటే అది షైనింగ్ సినిమాలో స్లో నరేషన్ పర్లేదు, కానీ సినిమా ఏమైపోతుందంటే హడావిడి ఎక్కువ ఉంటుంది, నాకు తీయడానికి వీలుగా ఉంటుంది, కష్టపడి న్యాయం జరిగే విధంగా ఉంటుంది. నా హర్రర్ మూవీస్ అంటే హాలీవుడ్ నచ్చవు, అసలు నచ్చవు నాకు. ఎంతున్నా ఇండియన్ హర్రర్ మూవీస్ నచ్చుతాయి. ఎందుకంటే ఒక మన ప్రేమ్ మనమే ఒకటి లైన్ ఉంది ప్రేమ్, హర్రర్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసా, భయపెట్టడం, బాధ పెట్టడం. మనోళ్ళు కుంకం పూలు ఇచ్చి బాధ పెడతారు, అయ్యో చచ్చిపోయినారు, అయ్యో ఇప్పుడు
ఇప్పుడు సినిమాలు బాగుండవు కాదు ప్రేమ్, సినిమాలు బాగుండవు కాదు. చిన్నప్పటి నుంచి కాంచన, గంగా సినిమా 100 సార్లు, చంద్రముఖి, నాగవల్లి సినిమా 100 సార్లు చూసేసి పెరిగినాం. సినిమాలు ఎంత బాగుంటాయి నిజంగా. ఇప్పుడు కూడా హాలీవుడ్ ఫిలిం చూసినా కూడా ఈ సినిమాలు బాగున్నాను అన్నాను. ఈ సినిమాలే బాగుంటాయి నిజానికి, ఎంటర్టైన్ చేస్తాయి. ఇంతకు మించి ఏం కాదు. నేను అదే చెప్తాను, అదే సినిమాలు బాగుంటాయి. కానీ మనోళ్ళు ఏంటంటే ప్రేమ్ మనోళ్ళు ఏంటంటే కుంకము. ఇప్పుడు రాఘవ సినిమా చూసి నీకు ఒకటి చెప్తా రాఘవ సినిమా చెప్తా. నువ్వు ఏంటంటే ఎక్సార్సిజం అంటారు, ఏంటంటే దెయ్యాన్ని విడిపించుట. అది ఏంటంటే హాలీవుడ్ లో సినిమాలు కూడా ఎక్సార్సిజం మీద, ఎక్సార్సిస్ట్ అనే సినిమాలు కూడా ఉన్నాయి. అన్నీ ఎక్కడైనా ఎవరి కల్చర్ వాళ్ళు ఫాలో అవుతాడు. ఏంటి ఆ కల్చర్ అంటే వాళ్ళు మోస్ట్లీ అంతా క్రిస్టియన్స్ కావడం వల్ల వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎక్సార్సిజం అనేది వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ కుంకుమ, పసుపు, పూలు, చెట్లు, కాయలు కాదు ఇక్కడ మ్యాటర్. ఎవరు దెయ్యాన్ని విడిపించే స్టైల్ వాడిది. అర్థమవుతుందా? ఈ రకంగా చూసుకుంటే ఎట్లా చూసుకున్నా భయపెట్టడం అంటే నీకు నిజంగా దెయ్యాన్ని చూసినా భయం కాదు. నేను ఒకసారి నీకు గుర్తులేదా, నేను మనం గుడికి పోయినప్పుడు పాప ఎవరో అదేదో దెయ్యం పట్టిందని తీసుకొచ్చి అదేదో చేస్తా అంటారులే. అది ఏదన్నా డిజార్డర్ ఉండొచ్చులే, కాదంటే. కాకపోతే వాళ్ళు కళ్ళ ముందర మాత్రం దెయ్యం పట్టిందని మీ పిల్లని తీసుకొచ్చాను, మా పాపని తీసుకొచ్చినామని నా కళ్ళ ముందరే పాప దెయ్యం వచ్చినట్లు ఊడిపోయా. నాకేం భయం కాలే. ఎందుకు భయం కాలేదంటే మన కళ్ళ ముందర సౌండ్ ఎఫెక్ట్లు ఉండవు, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండవు, మ్యూజిక్ ఉండవు, ఏముండవు. నీకు కళ్ళు చూస్తావు అంతే. వాళ్ళకి దెయ్యం పట్టే ఏం పడితే మనకేం భయం ఏం కాదు. మన ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళైతే బాధ అవుతుంది తప్పితే భయం అనే కదా. నీకు ఇండియన్ మూవీస్ అయినా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఏవైనా కావచ్చు. హర్రర్ మూవీస్ అంటే భయపెట్టడమే. అట్లా పోల్చుకున్నా మన తెలుగు సినిమా, మన ఇండియన్వే బాగుంటాయి. మరి ఇండియన్ అని చెప్పి ఏవేవో చెప్తే కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఎత్తకూడదు. కానీ అవి కాదు నేను అంటానది. బాగా మంచివి హర్రర్ మూవీస్ అంటే కొన్ని సినిమాలు కూడా న్యాయం ఉంటుంది. ఏదో మళ్ళా అంటే న్యాయం ఉండేది పక్కన పెట్టు. అంటే ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఒక్కొక్కటి. అంటే కొన్ని మాస్ సినిమాలు అంటే అట్లేంలే. అంటే నాకు ఇవే నచ్చుతాయి. ఇదేంటంటే సైకో ఉంటుంది. అంటే నేనేం చెప్తాను అంటే దీనికి నేనేమి హ్యాండ్ రైజ్ చేయాలి, ఇదే నచ్చుతాయి, ఇదే నచ్చుతాయి. నేనేం చేశానంటే కరెక్ట్ మీనింగ్ తీసుకుంటారు. కరెక్ట్ మీనింగ్ తీసుకోవడం కాదు, అనాలకు వచ్చింది అదే అట్లా తీసా అంటారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో తీసా అంటారు. వాళ్ళకి కల్చర్ ఏది ఆ కల్చర్ లో తీసా అంటారు. మామూలుగా అయితే మనవే బాగుంటాయి. దీంట్లో మాత్రం ఆ జోనాలు మాత్రం బాగా మనోళ్ళకి బాగా కరెక్ట్గా తీసా అంటారు. కాకపోతే కొంతమంది చెరబడుతుంటారు, అది వేరే విషయము. నాకు ఇది అన్నీ మాట్లాడినా వక్తుమత్ గ్రూప్ గురించి మాట్లాడలేదు. ఇది ఇండోనేషియన్ ఫిలిము. దీంట్లో వచ్చేసి ఏదో చూసి భయపడతారు. మనం అడవిలో పోతా అంటారు. ఆల్రెడీ ఒక దెయ్యం ఉంటుంది, అందరినీ చంపుతా ఉంటుంది. ఫస్ట్ ఈ పిల్లోడు మా టీచర్ ఇట్లా చనిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. ఆ పిల్లలు ఇద్దరు ఉంటారు. డేట్ వచ్చినారని చెప్పి నిలబెడతారు. పోతా ఈవినింగ్ ఇంటికి పోతా అమ్మ చనిపోతే బాగుంటుందా అనుకుంటారు ఇద్దరు ఫ్రెండ్స్. చనిపోతే బాగుంటుందా అని అనుకుంటే ఇండోనేషియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసుకోవాలి. ఇంగ్లీషే అర్థం కాదు, ఇండోనేషియన్ లాంగ్వేజ్ గురించి మనకి వెళ్ళాలి. కానీ చనిపోతే బాగుంటుంది అని అనుకుంటుంది. చనిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటే చనిపోతుంది. దెయ్యం వచ్చి చంపేస్తుంది. ఇది ఏంటంటే దెయ్యము ఒకరిని చంపి వాళ్ళ బాడీలో నుంచి ఇంకొకరి బాడీలోకి షిఫ్ట్ అవుతా ఉంటుంది దెయ్యము. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఏమైతుందంటే పోతుంది. వీళ్ళంతా వాళ్ళ టీచర్ చనిపోయిందని చెప్పి వీళ్ళు కూడా భయపడతారు. రేపు మనం మాట్లాడుకున్న దానికి మన మేడం చనిపోయిందిరా అని పాప బాధపడతారు. వీళ్ళంతా పోయి కూర్చోంటారా, ఇంకెందుకో డౌట్ వస్తూ ఉంటుంది. ఇట్లా ముందర చూస్తూ ఉంటాడు, దెయ్యాన్ని చూస్తా అంటే దెయ్యం కాదు డెడ్ బాడీ అసలు బాబా ఏకదం బోర్. అది ఇట్లా చూస్తూ ఉంటాడు, డెడ్ బాడీని చూస్తూ ఉంటాడు. ఇట్లా చూస్తాను డెడ్ బాడీ చూస్తాను, ఇట్లా చూస్తూ ఉంటాడు, డెడ్ బాడీని చూస్తుంటాడు. ఇట్లా తిరిగి ఇట్లా డెడ్ బాడీని చూస్తేనే ముందర ఇట్లా వస్తుంది దెయ్యం. ఇలా శవం ఇట్లా చేస్తుంది. వాడు గట్టిగా వస్తాడు. ఆ పిల్లడు అంటే 8 years చిన్న పిల్లలు
చిన్నపిల్లలు కూడా ఆలోచిస్తారు డెడ్ బాడీ భయపడతారా అందరూ సర్ది చెప్తారు, తీసుకుపోయి డెడ్ బాడీని తీసుకుపోయి అది మార్చరీ వ్యాన్లో పెట్టేసి ఏదో ఇంకా క్రిమేషన్కి పంపిలే కదా, తీసుకుపోయి దాంట్లో పెట్టేసి అంత్యక్రియలకి పెట్టేసిన తర్వాత విండోలో చూస్తుంటాడు, దెయ్యం లేస్తుంది, భయపడతాడు. ఆ నుంచి వీనికి దెయ్యం షిఫ్ట్ అవుతుంది. మరి వీడు వాళ్ళ అన్నం చంపుతాడు. ఈ పిల్లోడు వాళ్ళ అన్నం చంపడము, ఇంకా ఎవరినో చంపడము, ఇదంతా జరిగి వాడందుకు వాడే చనిపోయి దెయ్యం మళ్ళీ వేరే వాడికి షిఫ్ట్ అయ్యి వాడి ఫ్రెండ్కే షిఫ్ట్ అవుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అంటే కదా, నా ఫ్రెండ్ అలా కాదు ఇలా కాదు అనుకుంటా వాడు చనిపోయి పాపం చూడలేదు. సరే కంక్లూజన్గా సినిమా బాగుంటాయి. ఇప్పుడు చెప్పిన సినిమాలు మీరు ఎవరైనా చూడుకోకుండా ఉంటే చూడండి అంతే. సరే ఏం చెప్తాను ఎక్స్ప్లెయిన్ సరే మళ్ళీ చెప్దాం. నెక్స్ట్ పార్ట్ టూ కాదు, ఇప్పుడు ఏది కడుపు నుంచి కడుపు చెప్పింది లేదని అంటే ఫ్రెండ్ షిఫ్ట్ అవుతుందా, ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కొన్నాం, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఒక ఫ్రెండ్ చనిపోతాడంటే కదా, తన నుంచి తన ఫ్రెండ్ చచ్చిపోతాడు. తన ఫ్రెండ్కి షిఫ్ట్ అవుతుంది ఏమో. తన ఫ్రెండ్ షిఫ్ట్ అయితేనే గర్ల్ ఉంటుంది కదా అమ్మాయి, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి తెలిసిపోతుంది ఓహో ఏదో తేడా కొట్టాలని, నా ఫ్రెండ్ కూడా చనిపోతాడేమో అని ముందు నుంచే జాగ్రత్త పడి అమ్మాయి ఫ్రెండ్ని కాపాడుకుంటుంది. లాస్ట్ మొత్తం ఊరంతా ఏకమవుతారులే. కాకపోతే అందరికంటే ముందు డిటెక్ట్ చేసేది అనుకునేది మాత్రం తన ఫ్రెండే. అమ్మాయికి అనుకుంటుంది, అమ్మాయి కాపాడుకుంటుంది తన ఫ్రెండ్ని. సినిమా ఎండ్ అవుతుంది. సరే ఓకే, ఎవరు